Hi, good morning, one and all. This is Padmini from Disema Polytechnic College, Avanigadda. మనం మ్యాథమెటిక్స్లో ప్రోగ్రెషన్ అనే చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రెషన్ అన్నది తెలుగులో ఏమంటారంటే స్ట్రేడల్ అంటారు. స్ట్రేడల్ అనే చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఫోర్త్ చాప్టర్ ఏంటి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఓకే, తెలుగులో ఏమంటారు? రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. ఓకే, దీనిలో కూడా చాలా ఈజీగా ఉంటుంది. పేర్ అంటే టూ వాల్యూస్ అని, అంటే టూ ఈక్వేషన్స్ అని. లీనియర్ అంటే లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 లాగా ఉంటుంది. అది ఎలా ఈ లీనియర్ ఈక్వేషన్ అని తెలుస్తుంది? ఎక్స్ పవర్లో ఏం లేకపోతే 1 ఉండట్టు, పవర్లో 1 ఉంటే అది ఏ ఈక్వేషన్ అవుతుందంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఎక్స్ కామ వై అనేవి టూ వేరియబుల్స్. ఇప్పుడు మీకు చెప్పే చాప్టర్స్ అన్నీ మీకు ఏపీ పాల్ సెట్కి అలాగే ట్రిపుల్ ఐటీకి యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా ఏపీఆర్జేసీ రాసిన వాళ్ళకు కూడా ఈ సిలబస్ యూజ్ అవుతుంది. మీకు ఈ చాప్టర్లో షార్ట్ కట్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్, ఫార్ములాస్, బేసిక్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బాగా ప్రిపేర్ అయితే మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది, అలాగే మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, అలాగే మంచి కాలేజీలో కూడా మీకు సీట్ అన్నది వస్తుంది. ఓకేనా? చూడండి డెఫినేషను. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. పేర్ అని చెప్పే కదా, పేర్ అంటే రెండు, అంటే టూ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ పవర్లో 1 ఉంటే మాత్రమే లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అంటే ఎక్స్ పవర్లో 1 ఉంటే అది ఏమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్. ఇన్ టూ వేరియబుల్స్ని ఏంటని అంటారు? ఎక్స్ కామా వై కామా జెడ్ని, వాటిని వేరియబుల్స్ అంటారు. కానీ మనకి ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం. చూడండి ఎలా ఉంటుంది ఈక్వేషను. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ 0, అలాగే ఏ2x ప్లస్ బీ2y ప్లస్ సి2 ఈక్వల్ 0. గ్రాఫికల్గా ఎలా ఉంటుంది లీనియర్ ఈక్వేషను? ఇలా ఉంటుంది. ఓకేనా? ఈ A1 B1 C1 అంటే A2 B2 C2 ఆర్ రియల్ నెంబర్స్. ఓకేనమ్మా? అలాగే టూ ఈక్వేషన్స్ అన్నాయి కాబట్టి ఇది పేర్ అవుతుంది. అలాగే లీనియర్ ఈక్వేషన్ అని ఎలా తెలుస్తుందని చెప్పాను? ఎక్స్ పవర్లో 1 ఉంటే మాత్రం, ఏ వాల్యూలు అయితే 1 ఉండటు పవర్లో. ఇక్కడ ఎక్స్ పవర్లో 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. దీనిలో ఎక్స్ కామా వైలో ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? వేరియబుల్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇంటర్సెటింగ్ అంటే తెలుగులో ఏమంటారంటే సంగీత సమీకరణం. ఇంటర్సెటింగ్ ఈక్వేషన్స్ అంటే సంగీత సమీకరణం. దీనిలో ఎలా ఉంటుందంటే దీనిలో కూడా టూ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈక్వేషన్ L1గా A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0, అలాగే L2 ఈక్వల్ టు A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. ఈ కూడా ఎలా ఉంది? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లాగా ఉంది కదా. అలాగే టూ ఈక్వేషన్స్ ఉన్నాయి, అలాగే వేరియబుల్స్ 2 ఉన్నాయి, అలాగే ఎక్స్ పవర్లో 1 ఉండదు. ఇది కూడా ఏ ఈక్వేషన్ అవుతుంది? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషను ఎలా ఉంటుందంటే చూడండి, ఇంటర్సెప్టింగ్ అంటే సంగీత సమీకరణం. ఇది గ్రాఫికల్గా ఎలా ఉంటుంది? పాయింట్ పి ఆఫ్ x1 కామా ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఒక వాల్యూ ఏమవుతుంది? L2 L1. ఇది ఎలా ఉంటుంది మనకి? ఇంటర్సెప్టింగ్ ఈక్వేషన్స్ కాబట్టి ఏమొస్తుంది? A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. మనకి ఒక టూ ఈక్వేషన్స్ ఇస్తాడు, ఇచ్చి ఇది ఇంటర్సెప్టింగ్గా లేకపోతే కోఇన్సిడెంట్ లైన్సా ప్యారలల్ లైన్స్ అని అడుగుతాడు. మనకు సమ్ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకుని నాట్ ఈక్వల్ టు ఉంటే ఏమొస్తుంది? ఇంటర్సెప్టింగ్ అని రాయాలి. బిట్స్లో కూడా అడుగుతాడు మనకి, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడుగుతాడు. ఓకేనా? ఇంటర్సెప్టింగ్ అంటే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇలా ఉంటే ఇది ఏ ఈక్వేషన్ అంటారు? ఇంటర్సెప్టింగ్ లీనియర్ ఈక్వేషన్. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే కన్సిస్టెంట్ యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్. ఇది మొత్తం ఏమవుతుందంటే యూనిక్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? మొత్తం కన్సిస్టెంట్ అండ్ యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ చూడండి కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్.
కోఇన్సిడెంట్ లైన్స్లో కూడా ఎలా ఉంటుందంటే 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ L1 a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, అలాగే L2 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అన్నది కాబట్టి 2 లీనియర్ ఈక్వేషన్స్ అన్నది కామన్ మనకి. ఓకేనా, ఇది అన్నది కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్ అంటే సేమ్ లైన్ ఉంటుంది. L1కిను L2కి సేమ్ లైన్, L1 L2. కోఇన్సిడెంట్ లైన్స్కి, డిపెండెంట్ లైన్స్కి ఎలా ఉంటుంది, a1/a2 ఈక్వల్ టు a2 b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇలా ఈ ఈక్వేషన్ మనకు ఒక సమ్ ఇచ్చేసి సేమ్ ఇంటర్సెప్టింగ్గా లేకపోతే కోఇన్సిడెంట్ లైన్సా ప్యారలల్ లైన్స్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ముందున్న వేరియబుల్స్ని a1గాను వై ముందున్న వేరియబుల్స్ని b1గా, అలాగే సెకండ్ ఈక్వేషన్ నుండి ఎక్స్ వేరియబుల్ ముందున్న కోఎఫిషియంట్ని a2గా, వై వేరియబుల్ ముందు ఉన్న కోఎఫిషియంట్ని b2గా, అలాగే కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని c1 c2గా తీసుకుని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 వాల్యూస్ ఈక్వల్గా వస్తేనే అదేమవుతుందంటే కోఇన్సిడెంట్ లైన్స్ లేకపోతే డిపెండెంట్ లైన్స్. దేర్ఫోర్ దీనికి కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్, మెనీ సొల్యూషన్స్ వస్తాయి దీనికి. కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ గ్రాఫికల్గా ఎలా ఉంటుంది, ప్యారలల్ లైన్స్ అంటే ప్యారలల్గా ఉంటాయి, L1 L2. అలాగే దీనిలో కూడా 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ వాల్యూ L1 ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, అలాగే L2 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంటుంది ఈక్వేషను, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది తెలుగులో ఏమంటారంటే పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు. దీని కోఇన్సిడెంట్ని అసంగీత సమీకరణాలు అంటారు తెలుగులో. ఇది ప్యారలల్ లైన్స్ని ఏమంటారంటే ఆధారిత పరస్పర సమీకరణం లేకపోతే జ్యామితీయ సమీకరణం అయినా కూడా అనొచ్చు. ఓకేనా, ఇవి మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏవైనా 2 వాల్యూస్ ఇచ్చి దాని నుండి ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఏది వస్తే దానికి ఆప్షన్ అప్లై చేయండి. ఓకేనా, ఇంకేమంటారు ప్యారలల్ లైన్స్కి ఇన్కన్సిస్టెంట్ అండ్ నో సొల్యూషన్. ఇదేమవుతుంది ఇన్కన్సిస్టెంట్ అండ్ నో సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ సొల్యూషన్లో కూడా మనకి పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సొల్యూషన్ని ఏమంటారంటే తెలుగులో సూత్ర పద్ధతి అంటారు, లేకపోతే అడ్డుగుణకర పద్ధతి, అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి కూడా అంటారు. ఓకేనా, అలాగే దీన్ని కూడా ఏం తీసుకుంటాం L1 L2గా అనుకోండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, దీని నుండి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా కనుక్కోవాలి. అడ్డుగుణకర పద్ధతి లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఫస్ట్ మనం బి వాల్యూ చూడండి, b1 తీసుకోండి. b1 తర్వాత రైట్ సైడ్న ఉన్నది కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ ఏం తీసుకుంటారంటే లెఫ్ట్ సైడ్న ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇది ఈ విధంగా చేయకపోతే మాత్రం మనకి అసలు గుర్తుండదు. ఓకేనా, ఫస్ట్ మిడిల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అయినా అనొచ్చు లేకపోతే కాన్స్టెంట్ అయినా అనొచ్చు. b1 తీసుకోండి. b1 తీసుకున్న తర్వాత దాని రైట్ సైడ్ని ఏదైతే ఉందో కాన్స్టెంట్ దాన్ని తీసుకోండి. ఓకేనా, c1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. మళ్ళీ అగైన్ ఏం తీసుకోవాలి, b1. ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో లాస్ట్లో కూడా ఆ వాల్యూనే తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ b2 తీసుకోండి. b2కి రైట్ సైడ్ ఏముంది c2, అలాగే లెఫ్ట్ సైడ్ ఏముంది a2. మళ్ళీ ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నామో లాస్ట్ కూడా
సేమ్ అదే తీసుకోండి. ఓకేనా? ఈ మిడిల్లో ఎక్స్, ఈ మిడిల్లో వై, ఇది 1 అవుతుంది. ఇప్పుడు దీని నుండి మనం ఎక్స్ బై వాల్యూ, వై బై వాల్యూ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నా లేకపోతే అడ్డగుణకార మెథడ్ అన్నా సేమ్ ఇదే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డగుణకార పద్ధతి. ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, ఏడి మైనస్ బీసీ. ఫస్ట్ ఈ వాల్యూ మల్టిప్లికేషన్ చేయండి మైనస్ ఈ వాల్యూ ఏమొస్తుంది, B1 ఇంటూ C2 మైనస్ నెక్స్ట్ C1 ఇంటూ B2 ఈక్వల్ టు నెక్స్ట్ వై తీసుకోండి, వై బై ఏబిసిడి కనుక్కోండి, ఏడి మైనస్ బీసీ అలా వస్తుంది. C1 ఇంటూ A2 మైనస్ A1 ఇంటూ C2, C1 ఇంటూ A2 మైనస్ A1 ఇంటూ C2 ఈక్వల్ టు 1 బై. ఇప్పుడు ఈ 4 వాల్యూస్, ఈ 4 ఎలిమెంట్స్ చూడండి, ఏడి మైనస్ బీసీ, A1 B2 మైనస్ B1 A2, A1 B2 మైనస్ నెక్స్ట్ B1 A2. ఓకేనా? ఇది అడ్డగుణకార పద్ధతి, అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. నెక్స్ట్ దీని నుండి మనం ఎక్స్ వాల్యూ, ఒకసారి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటారు, అలాగే వై వాల్యూ కనుక్కోమంటాడు. దీని నుండి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎలా కనుక్కున్నాం చూడండి. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఈక్వల్ చేయండి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ దీన్ని ఈక్వల్ చేస్తే వై వాల్యూ, ఎక్స్ వాల్యూ వస్తుంది. చూడండి, ఎక్స్ బై B1 C2 మైనస్ C1 B2 ఈక్వల్ టు 1 బై A1 B2, A1 B2 మైనస్ B1 A2 ఈక్వల్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ A1 క్రాస్ మల్టిప్లికేషన్ A1 B2 మైనస్ B1 A2 ఈక్వల్ టు 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది కదా, B1 C2 మైనస్ C1 B2 మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే డివైడ్ బై అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు B1 C2 మైనస్ C1 B2 బై A1 B2 మైనస్ B1 A2 ఎక్స్ వాల్యూకి ఫార్ములా. నెక్స్ట్ దీని నుండి ఏం కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోండి. వై కూడా 1 బై A1 B2 మైనస్ B1 A2ని ఈక్వల్ చేయండి. వై బై C1 A2 మైనస్ A1 C2 ఈక్వల్ టు 1 బై A1 B2 మైనస్ B1 A2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. వై ఇంటూ A1 B2 మైనస్ B1 A2 ఈక్వల్ టు 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ వాల్యూ C1 A2 మైనస్ A1 C2. వైకి మల్టిప్లికేషన్ ఉంది, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే డివైడ్ బై వై ఈక్వల్ టు C1 A2 మైనస్ A1 C2 బై A1 B2 మైనస్ B1 A2. ఇంకా ఇలా ఈజీగా వస్తుంది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. కాన్సెప్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగే బేసిక్స్ షార్ట్ కట్స్ జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. ఈ సమ్స్ కూడా ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చూడండి, ఇఫ్ y ఈక్వల్ టు 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ay² ప్లస్ ay ప్లస్ 3 ఈక్వల్ టు 0, అలాగే y² అండ్ y² ప్లస్ y ప్లస్ b ఈక్వల్ 0, దెన్ a ఇంటూ b. ఇప్పుడు ఈ వాల్యూస్ నుండి ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుని దాని నుండి ఏ ఇంటూ బిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏ ఇంటూ బి వాల్యూ వస్తుంది. చూడండి సొల్యూషను, వై ఈక్వల్ ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు కదా. ఈక్వేషన్ 1 చూడండి, y² ప్లస్ ay ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. వై ఉన్న ప్లేస్లల్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ 1² ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ 3 ఈక్వల్ టు 0. 1² అంటే 1 కదా, 1 ఇంటూ ఏ, అలాగే 1 ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ 3 ఈక్వల్ టు 0. 2a కదా, ఏ ప్లస్ ఏ అంటే 2a ఈక్వల్ టు 0. మనకి ఏ వాల్యూ కావాలి కదా, 2a ఈక్వల్ టు ప్లస్ మైనస్ దట్ సైడ్ ఏ ఈక్వల్ టు -3/2 మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడ్ బై అవుతుంది. నెక్స్ట్
సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఏమి ఇచ్చారు? y² ప్లస్ y ప్లస్ b ఈక్వల్ టు 0. ఓకే, దీని ప్లేస్లో కూడా ఏం చేస్తాం? y ఉన్న ప్లేస్లలో 1 సబ్స్టిట్యూట్ చేయండి. y వాల్యూ 1 కదా మనకి ఇచ్చింది. 1² ప్లస్ 1 ప్లస్ b ఈక్వల్ టు 0. 1² 1 కదా, 1 ప్లస్ 1 ఈక్వల్ టు b ఈక్వల్ టు 0. ప్లస్ 1 ప్లస్ 1 2. 2 ప్లస్ b ఈక్వల్ 0. b ఈక్వల్ టు -2. ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది. దాని నుండి ఏం ఫైండ్ చేయమన్నారు? a ఇంటూ b. a ఇంటూ b ఈక్వల్ టు ఏ వాల్యూ -3/2, b వాల్యూ -2. 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకేముంటుంది? -3 ఇంటూ -2 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? +6. అంటే a ఇంటూ b వాల్యూ ఎంత వచ్చింది? 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, మిస్టేక్. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది? దట్ ఈక్వల్ టు -3. a ఇంటూ b ఈక్వల్ టు -3. అలాగే ఒకసారి మనకి ఎక్స్ వేరియబుల్స్ ఇచ్చినా సరే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. దాని నుండి ఏ వాల్యూని బి వాల్యూ, ఏ ఇంటూ బి కనుక్కోమన్నాడు కదా, ఏ వాల్యూని బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 17 అండ్ 3 ఇంటూ 2x మైనస్ 2 ఇంటూ 3y ఈక్వల్ టు 6, దెన్ x, y. మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ మనకి ఈజీగా వచ్చేయాలంటే ఆప్షన్ వైజ్గా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ సైడ్స్ ఒకటి వస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x ఈక్వల్ టు y ఈక్వల్ 3. x ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే 4 ప్లస్ నెక్స్ట్ y ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 క్యూబ్ వస్తుంది కదా, 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 4 మనకి 17 రావట్లా. ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్, ఇంకా దానికి ఎలా అవసరం. సేమ్ ఈ వాల్యూ తీసుకున్నా సేమ్ అదే వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకున్నా సేమ్ అదే వస్తుంది. 4th ఆప్షన్ చూడండి, ఈ వాల్యూ తీసుకున్నా మనకి ఆన్సర్ రాదు కాబట్టి 4th వాల్యూ చూడండి. 2x ప్లస్ 3y 17. ఎక్స్ ప్లేస్లో 3 తీసుకోండి. 3³ ప్లస్ 3 ఇంటూ y అంటే 2² ఈక్వల్ టు 17. 2³ 8 కదా, 3² అంటే 9 అంటే ఈక్వల్ టు 17. 17 ఈక్వల్ టు 17. ఇలా ఆప్షన్ వైజ్గా వెళ్ళినా సరే మీకు సమ్ అన్నది ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోమంటే మనకు ఆప్షన్ వైజ్గా వెళ్తేనే త్వరగా సమ్ కంప్లీట్ అయిపోతుంది, మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇలా కాదు మేము ప్రాబ్లమేటిక్గా ఎలా ఉంటే అలా చేస్తామంటే సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ 2xని ఏగా తీసుకోండి, అలాగే 3y బీగా తీసుకోండి. ఈక్వేషన్ తీసుకోండి. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 17 కదా, 2x అంటే ఏ ప్లస్ 3y అంటే బి ఈక్వల్ టు 17. ఈక్వేషను 1గా తీసుకోండి. నెక్స్ట్ 3 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ 2 ఇంటూ 3y ఈక్వల్ టు 6. 2x అంటే ఏ తీసుకున్నాం కదా, ఏ సబ్స్టిట్యూట్ చేయండి. 3a 3y అంటే బి ఈక్వల్ టు 6. ఈక్వేషను 2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషను సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఈక్వేషన్ 1 a ప్లస్ బి ఈక్వల్ టు 17 1. సెకండ్ ఈక్వేషన్ 3a మైనస్ 2b ఈక్వల్ టు 6. ఈక్వేషన్ 2. మనకి ఇక్కడ ఏం రావాలి, ఏ బి కానీ ఏ కానీ క్యాన్సిల్ అయితేనే ఏ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. దాని నుండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2a ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ 17 14 2 3 34. 17 ఇంటూ 2 ఎంత మనకి 34.
4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 3a మైనస్ 2b ఈక్వల్ టు 6 తీసివేయండి. ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అవుతుంది. 2a ప్లస్ 3a 5a ఈక్వల్ టు నెక్స్ట్ 34 ప్లస్ 6 34 ప్లస్ 6 ఎంత యాడ్ చేస్తే 40. ఏకి 5 అనేది మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడెడ్ బై ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్. ఏ ఈక్వల్ టు 8. ఏ వాల్యూ వచ్చింది కదా, దీని నుండి ఏం కనుక్కోవాలి, బి వాల్యూ. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ వస్తుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 17. ఏ ప్లస్ ఏ వాల్యూ మనకి 8 కదా, 8 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వల్ టు 17. బి ఈక్వల్ టు 17 మైనస్ 8. ఏం చేస్తారు, బిలో 17 నుండి మైనస్ 8ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 9. బి ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ వాల్యూస్ నుండి ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ వాల్యూ అలాగే వై వాల్యూ కనుక్కోవాలి. చూడండి అర్థమైంది కదా. 2 పవర్ ఎక్స్ని ఏగాను 3 పవర్ వైని బీగా తీసుకుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా 2 పవర్ ఎక్స్ అంటే ఏ, 3 పవర్ వై అంటే బి. 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దాన్ని ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కుందాం. 2 పవర్ ఎక్స్ ఏ వాల్యూ 8 వచ్చింది కదా, అలాగే 3 పవర్ వై బి వాల్యూ 9. 8ని ఏం రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు కదా. 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 క్యూబ్, అలాగే 3 పవర్ వై ఈక్వల్ టు 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు. రాస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 3 అలాగే వై ఈక్వల్ టు ఎంత వస్తుంది 2. ఇందాక మనం ఆప్షన్ చేసినా సేమ్ అదే వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేసినా సేమ్ ఆన్సర్. ఇలా ఇది మొత్తం చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్స్ కామా వై వాల్యూస్ అలా కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆప్షన్ వైజ్గా వెళ్తే చాలా ఈజీగా గెస్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది లైన్స్ రిప్రజెంటెడ్ బై 5x ప్లస్ 7y మైనస్ 14 ఈక్వల్ 0 అండ్ 10x ప్లస్ 3y మైనస్ 8 ఈక్వల్ 0 ఆర్ డాష్ లైన్. అంటే మనకి 3 లైన్స్ గురించి మనం డిస్కస్ చేసాం ఇందాక. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటుంది, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అలా అయితే అది ఏమవుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కోఇన్సిడెంట్ లైన్స్ ఎలా ఉన్నాయి, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అలా ఉంటే ఏమవుతుంది, అది కోఇన్సిడెంట్ లైన్ అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటుంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటే అదేమవుతుందంటే ప్యారలల్ లైన్స్ అవుతుంది. కానీ ఫస్ట్దేమో సంగత సమీకరణం, సెకండ్దేమో అసంగత సమీకరణము. నెక్స్ట్ థర్డ్ ప్యారలల్ లైన్స్ ఏమో పరస్పర ఆధారిత సమీకరణం. వీటిల్లో సమ్ సాల్వ్ చేస్తే వాటిలో ఏదైతే వస్తుందో దానికి ఆప్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడు, ఫస్ట్ ఆప్షన్ కోఇన్సిడెంట్ లైన్స్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, లేకపోతే వర్టికల్ లైన్స్, లేకపోతే ఇంటర్సెప్టింగ్. 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం సమ్మన్ చేస్తే సమ్మను బట్టి మనం ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ 5x ప్లస్ 7y మైనస్ 14 ఈక్వల్ 0. అలాగే సెకండ్ ఈక్వేషను 10x ప్లస్ 3y మైనస్ 8 ఈక్వల్ 0. 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0 అంటే ఎక్స్ ముందున్న కోఎఫిషియంట్ని a1 గాను 5 y ముందున్న కోఎఫిషియంట్ని b1 అలాగే కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని c1. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుండి a2 10 b2 3 c2 మైనస్ 8. ఫార్ములా మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2ని సాల్వ్ చేసుకోండి. నాట్ ఈక్వల్ అయితే అదేమవుతుంది, ఇంటర్సెప్టింగ్ లైన్ ఆర్ డాష్ లైన్ అని అడిగాడు. ఇది సాల్వ్ చేయగా ఏదైతే వస్తుందో ఆ లైన్ అక్కడ ఆప్షన్లో చూస్ చేసుకోవాలి. చూడండి a1 5 a2 10 ఈక్వల్ టు b1 7
9/3 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 1/2 1/2 7/3 బోత్ ఈక్వల్గా లేవు అందుకోసం ఏమొస్తుంది నాట్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్ వస్తుంది నాట్ ఈక్వల్ వస్తే ఏమొస్తుంది ఇంటర్సెప్టింగ్ లైన్స్ ఏ లైన్ ఇది నాట్ ఈక్వల్ అయితే ఏమొస్తుంది ఇంటర్సెప్టింగ్ లైన్ మీకు ముందు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కొంచెం జాగ్రత్తగా చూడండి అది అర్థమైంది కదా నాట్ ఈక్వల్ ఉంది కాబట్టి అదే ఇంటర్సెప్టింగ్ లైన్ అంటే సంగత సమీకరణం అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 4y + 2 = 0 and 9x + 12y + k = 0 represent coincident lines for k అంటే మనకి 2 లైన్స్ ఇచ్చేసాడు అది ఏ లైన్స్ లాగా ఉంటుంది అంటే కోఇన్సిడెంట్ లైన్స్ లాగా ఉంటుంది కోఇన్సిడెంట్ లైన్స్ ఎలా ఉంటుంది a1/a2 = b1/b2 = c1/c2 ఈ లైన్ ఏమంటారు కోఇన్సిడెంట్ లైన్ అంటే కోఇన్సిడెంట్ లైన్ అని మనకి సమ్లోనే ఇచ్చేసారు ఆ 2 లైన్స్ దాని నుండి ఏం కనుక్కోవాలి k వాల్యూ కనుక్కోవాలి అలాగే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి 3x + 4y + 2 = 0 సెకండ్ ఈక్వేషన్ 9x + 12y + k = 0 అలాగే ఫస్ట్ ఈక్వేషన్ a1x + b1y + c = 0 కదా a1 = 3 b1 = 4 c1 = 2 సెకండ్ ఈక్వేషన్ నుండి a2 = 9 b2 = 12 c2 = k ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే దాని నుండి k వాల్యూ మనకి ఫైండ్ చేయొచ్చు a1 3/a2 9 = b1 4 b2 12 = c1 2/c2 k క్యాన్సిల్ చేయండి 3 టైమ్స్ ఇది 3 టైమ్స్ 1/3 = 2/k అంటే మనకి 2 వాల్యూస్ 1/3 వచ్చింది కదా ఏదో ఒక వాల్యూని 2/kకి ఈక్వల్ చేస్తే k వాల్యూ వస్తుంది 2/k = 1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 × 3 1 × k మల్టిప్లికేషన్ చేయండి 6 k = 6 ఓకేనా సమ్లో ఒకసారి మనకి కోఇన్సిడెంట్ లైన్స్ లేకపోతే ఇంటర్సెప్టింగ్ లైన్స్ లేకపోతే ప్యారలల్ లైన్స్ అని అడుగుతాడు దాన్ని బట్టి మనం ఆప్షన్స్ అన్నది పెట్టాలి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇఫ్ x/7 + y/3 = 5 and x/2 - y/9 = 6 దెన్ x, y ఈజ్ అంటే ఇలా మనకి x, y కనుక్కోమంటే మనకి ఆప్షన్ వైజ్గా వెళ్ళమని మీకు ప్రీవియస్ సమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ 9, 14 x ఫస్ట్ వాల్యూ ఎక్స్గా తీసుకుని సెకండ్ వాల్యూ వైగా తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే ఎంత వస్తుంది 9/7 + 14/3 అంటే సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్గా సేమ్ వాల్యూ రావాలి అంటే RHS వైపున 5 ఉంది కాబట్టి LHS వైపున కూడా 5 రావాలి అంటే 9, 7లో క్యాన్సిల్ అవ్వు అలాగే 14లో 3 కూడా క్యాన్సిల్ అవ్వదు ఓకేనా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి x ప్లేస్లో 14 y ప్లేస్లో 9 తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి x/7 + y/3 = 5 x ప్లేస్లో 14/7 y ప్లేస్లో 9/3 = 5 7 14 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ అలాగే 3 9లో 3 టైమ్స్ 2 + 3 = 5 అంటే 5 = 5 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట అలాగే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇంకా ఎలా అవసరం లేదు ఎందుకంటే అక్కడే వచ్చేసింది కదా మన ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేసి చూడండి x/2 y/9 = 6 x ప్లేస్లో 14 పెట్టండి 14/2 y ప్లేస్లో 9/2 = 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్ దీనిలో 1 టైమ్స్ 7 - 1 = 6 దట్ ఈక్వల్స్ 6 = 6 ఇలా మీరు ఆప్షన్ వైజ్గా x, y వాల్యూ కనుక్కుంటే మ్యాక్సిమం ఆప్షన్ వైజ్గా చేయండి
చాలా ఈజీగా వస్తుంది, అలాగే టైం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ అన్నా, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? సమ్స్ అర్థమైనాయి కదా. అలాగే ఫార్ములాస్ కూడా మీరు చదవండి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈజీగానే ఉంటుంది. అలాగే షార్ట్ కట్స్, ఈ క్వశ్చన్స్ మొత్తం మీకు ప్రీవియస్ పేపర్స్లో వచ్చినతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.